హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ పొద్దున మిగిలిన పొంగల్‌తో ఏదో కొత్త డిష్ ఇన్వెంట్ చేసింది చూడండి. పొద్దున పొంగల్ మిగిలింది కదా! ఏం చేస్తున్నావు దాన్ని? పొంగల్లోకి బిప్పిండి కలిపి మురుకులు చేస్తాను చూడు ఇప్పుడు. బాగొస్తాయా? సూపర్‌గా ఉంటుంది ఏమో టేస్ట్. ఆటర్ ఫ్లాప్ అవ్వలేవు ఇప్పుడు. ఎందుకవుతాయి వై చేస్తే తెలుస్తుంది. ఏం కలపలా మిగిలిపోయిన పొంగల్ చూడు ఈడ. మిరియాలు, జీలకర్ర అన్నీ కనపడుతున్నాయి. దీంట్లో బిప్పిండి కలిపినాను అంతే. ఇంకా ఫస్ట్ బటర్ పేపర్‌లో ఇట్లా రౌండ్‌గా చూడు ఎంత బాగా చూడు ఈడ. చూడు. బాగొస్తానేమో చట్నీలాగే ఉన్నాయి సేమ్. ఎప్పుడన్నా ఇంట్లో ఒక్కొక్కసారి పొంగల్ మిగిలిపోతుంది కదా! ఎక్కువ తక్కువ కరెక్ట్‌గా చేయలేము కదా! అలాంటప్పుడు మిగిలింది పడేయకోకుండా ఈ విధంగా ట్రై చేయండి బావుంటుంది. ఓకే. ఈ క్రియేటివిటీ నీకు నేర్పించిన వాళ్ళు? ఎవరిలే ఓన్ క్రియేషన్. దా ఇప్పుడు వీటిని వేడి వేడి నూనెలో వేసుకోవాలి. ఇది కాలిన తర్వాత చూపిస్తాం. మా ఆ కడాయి అంటే మార్చమా? కడాయి ఎంత మార్చాను నేను. అది ఎన్ని 20 సంవత్సరాలు అయింది మన దగ్గర ఉండేది. అది మా అమ్మ తాతలు ఇచ్చిన ఇన్ని రోజులు ప్రీషియస్ పెట్టుకొని ఆస్తి. దీన్ని ఇప్పుడు పారేస్తే పాపం అది కూడా ఫీల్ అవుతుంది. ఉండాలి అది. అది అట్లే ఉండాలి గైస్. అది నేను ఉండే వరకు ఉండాలి. అమ్మిన పారేయండి మీరు. సూపర్‌గా. అంటే క్రిస్పీగా ఉంటాయా? మెత్తగా ఉంటాయా? ఇచ్చోడు. చూడు నీకు డౌట్ ఉంది కదా! బానే ఉన్నాయి. ఇప్పుడు టెస్టింగ్ టైం. బాగానే క్రిస్పీగా ఉన్నాయి. నేనేదో పొంగల్‌తో చేస్తున్నారు కదా! యావరేజ్ మెత్తగుంటాయి అనుకున్నా. పర్లేదు బానే ఉంది. క్రిస్పీగా ఉన్నాయమ్మా. బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇట్లా. ఇలాగే మా అమ్మ చేసే వింత వింత ఎక్స్పెరిమెంట్లన్నీ మీరు చూడాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి మా ఛానల్‌ని. మాకు సపోర్ట్ చేయండి. అట్లా సపోర్ట్ చేయడం వల్ల మాకు ఎనర్జీ వస్తుంది రేపటికి వీడియో చేసేకి. ఇంకా టాలెంట్ దండిగా ఉంది. కట్టలు కట్టలు దాచినాము. వస్తే ముందుకి. మీరు మాత్రం సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. బాయ్ బాయ్.